హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. విత్ రెసిపీతో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ అండ్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని చూస్తూ కూడా మీరు లైక్ చేయండి అబ్బా. ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం క్యారెట్ తరుగు, అలాగే బీట్రూట్ తరుగు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎగ్ తీసుకున్నా అంతే. ఒక ఎగ్ తీసేసుకొని కొంచెం రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ ఒక పించి వేసేసుకొని అంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి అప్పుడు వేయలేదు కదా, ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. అంతా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. అంతే, ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా అలా బ్రష్తో ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలన్నమాట. తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ప్యాను దాని మీదకి మనం ఎగ్ మిక్చర్ అంతా వేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ అండ్ అనమాట. కాబట్టి ఇక్కడ అంతా వేసేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసి మనం లో ఫ్లేమ్లో ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలన్నమాట. వదిలేసి తర్వాత మనము టర్న్ చేసేసుకోవాలి. కొంచెం నేను పైన కొద్దిగా కారం పొడి అనేది చల్లుకున్నాను అనమాట. ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఆవిరికి కుక్ అయిపోయింది. మరి ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, డిన్నర్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదు ఒట్టిగా అయినా ఇప్పుడు మన స్నాక్ ఐటెంలో అయినా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి నేను యాపిల్, క్యారెట్, బీట్రూట్తో ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇలా బాటిల్కి పెట్టేసుకున్నాను అనమాట. నేను మా చిన్నమ్మాయి తాగుతాము, అందుకే ఇలా పెట్టేసుకున్నాను స్టోరేజ్. ఎప్పుడు కావాల్సి అప్పుడు మనం తీసేసుకొని తాగొచ్చు కదా. అందులో ఇప్పుడు కొంచెం మనకి సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా అప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకు కొంచెం చల్లగా తాగితే బాగుంటుంది అన్నట్టు నేను ఇలా స్టోర్ చేసేసుకున్నాను అనమాట. నిన్నటి వీడియోలో చూసినట్లయితే వెజిటేబుల్ సలాడ్ అనమాట, కొంచెం మిగిలి ఉంటే అది కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది తీసేసుకున్నాను అనమాట. ప్రొద్దున్నే నేను గ్రీన్ టీ తీసుకున్నాను, అది చూపిలేదనమాట. ప్రొద్దున్నే గ్రీన్ టీ తీసుకున్నాను. ప్రొద్దున్నే అయితే అస్సలు కాఫీ టీ తాగట్లేదు ఈ మధ్య, చాలా రోజులైంది. ఈవినింగ్ మాత్రం అలవాటు ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఒక కప్ అయితే టీ అనేది తీసుకుంటాను. అది కూడా టీని అనమాట, బెల్లం చక్కెర వేయకుండా. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. మనకి యాపిల్ ఏబీసీ జ్యూస్లో కొంచెం లెమన్ పిండుకుంటే కన్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. మనం ఇప్పుడు చల్లగా చిల్ అవుతూ తాగొచ్చు, చాలా బాగుంటుంది. వాటితో పాటు ఇంకా అన్నీ కూడా మనం వెజిటేబుల్కి సంబంధించి తీసుకున్నాం. వెజిటేబుల్ సలాడు, అలాగే వెజ్ ఆమ్లెట్, అలాగే మనం జ్యూస్ కూడా అదే తీసుకున్నాం అనమాట. మనకి మంచిగా ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలన్నీ ఉన్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చాలా హడావిడి అయిపోతుంది కదా ప్రొద్దున్నే టైం వచ్చేసి, కాబట్టి బట్టలన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మడత పెట్టేసుకోవాలి. అది వచ్చేసి ప్రొద్దున గ్రీన్ టీ తాగిన గ్లాస్ కూడా అలానే పెట్టేసి వెళ్ళాను అనమాట. అది కూడా అలానే ఉంది. ఇంకా అవన్నీ ఇప్పుడు సర్దేసుకోవాలి. టైం వచ్చేసి 11 అయ్యింది, కరెక్ట్గా 11:10 ఏమవుతుంది. అందుకు ఇప్పుడు తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇప్పుడు అంది లైట్గా ఎక్కువ తీసుకోవట్లేదు. ఒక ఎగ్ ఆమ్లెట్, ఒక కప్పు సలాడ్ తీసుకున్నాను. అది వాటర్కి బదులు జ్యూస్ తీసుకున్నాను అంతే అనమాట. పొట్ట ఫుల్ అయిపోతుంది, హ్యాపీగా మనకి హెవీగా అనిపించదు, లైట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనము అసలుకి అంటే మిస్ అవుతున్నాము, చాలా మనం పొట్ట మార్చుకుంటున్నాము అన్నంత ఫీల్ అయితే ఉండదు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఫుడ్ అయితే గిన. నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సామాన్లన్నీ కూడా అలానే వేసేసాను కదా ప్రొద్దున్నే హడావిడిలో. ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేయాలి, బట్టలు మడత పెట్టేసుకోవాలి. ఇంట్లో అందరికీ తెలిసిందే కదా, మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో హడావిడంతా కూడా. నేను పిల్లల్ని స్కూల్కి ఇచ్చిపెట్టి వచ్చిన తర్వాత ఏబీసీ జ్యూస్ కూడా ప్రిపేర్ చేశాను. అది కూడా అలానే ఉందన్నమాట. జార్ కూడా అన్నీ షింక్లోకి వేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేయాలి. ఇవన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను చపాతీ చేసుకుందాం అనేసి ఇక్కడ చపాతీకి పిండి కొద్దిగా నాకు తగ్గట్టే కదా, అందుకు కొంచెం పిండి అనేది తడుపుకుంటున్నాను అనమాట. నా దగ్గర వచ్చేసి ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే అయిపోయిందనమాట. అందుకు కొంచెం నార్మల్ పూరీకి మనం చేస్తాం కదా పిండి, తెల్ల పిండి అదే ఉంది. కాబట్టి ఇంకా వాటితోనే కొంచెం ఒక 2 చేసుకుంటున్నాను. మన రైస్కి బదులు అదే మేలు అనిపించింది. అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి అలాగే ఇడ్లీకి నానబెట్టేసాను అనమాట. మినపప్పు, ఇడ్లీ రవ్వ 2 నానబెట్టేసేసాను. ఇంకా జ్యూస్ తాగింది, టీవీ అన్నీ గ్రీన్ టీ తాగినవన్నీ కడిగి గ్లాసెస్ అన్నీ అలా పెట్టేసాను అనమాట. పెట్టేసేసి నీట్గా ఇప్పుడు పిండి అనేది కలిపేసుకుంటున్నాను. నేను పిండి కలిపేటప్పుడు
తినేటప్పుడు కొంచెం అవిసె గింజల పొడి అయితే వేసేసుకుంటాను అనమాట. ప్రొద్దున పిల్లలకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పంపించేసేస్తాను ఇంకా. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అనమాట. ఇంకా మరి మా వారు నెక్స్ట్ డే వచ్చేసి మాల వేస్తారు కాబట్టి ఎగ్స్ ఆల్రెడీ ఇంట్లో ఉండింది. అందుకు ఇంకా అవి కంప్లీట్ చేసేద్దాము, పూర్తిగా అయిపోయి చేసేసేయాలి కదా అనేసి నేను ఆమ్లెట్ వేసుకున్నాను. పిల్లలకి వచ్చేసి ఉడకబెట్టి ప్రొద్దున తినిపోయారు. అలాగే ఎగ్ ఫ్రై చేసేస్తాను అనమాట లంచ్ బాక్స్కి కూడా. ఇక్కడ నేను పిండి అనేది తడుపుతున్నాను అనమాట చపాతీకి. నాకు ఒక్కదానికి కదా 2 చపాతీలకి అన్నట్టు కొంచెమే పిండి వేసుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్, కొంచెం అవిసె గింజల పొడి వేసేసి నీట్గా ఇలా కలిపి పెట్టేసుకున్నప్పుడు కొద్దిసేపు నానితే పిండి బాగుంటుంది అన్నట్టు కలిపి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంక ఈ లోపల వచ్చేసి మిషన్కి బట్టలు అన్నీ అయ్యాయి. అవన్నీ కూడా నీట్గా ఆరేస్తున్నాను అనమాట. ఇలా బెడ్షీట్ అంతా కూడా ఇంకా బట్టలు అన్నీ కూడా అలా ఆరేసాను. చూడండి ఎండలు ఎంత మండిపోతున్నాయి. అప్పుడును 11:30 ఎంత, ఇంకా 12 కూడా కాలేదు, అప్పటికే ఎండలు అయితే మండిపోతున్నాయి. చాలా వేడి ఉంది. అప్పుడేను ఎండాకాలం వచ్చేసినట్టు ఉంది. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి లంచ్కి నేను చపాతీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా తిక్కేసుకున్నాను చపాతీలన్నీ. 2 చపాతీలు అనమాట, చిన్న చిన్నవి. ఇవి ఇంకా తిరిగేసేసుకొని ఆయిల్ కొంచెం లైట్గా వేసుకున్నాను, ఎక్కువ లేకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నాను అనమాట. కాల్చుకొని చాలా బాగుంటుంది అండి. అవిసె గింజల పొడి వచ్చేసి మనము రోటి పచ్చళ్ళే కానివ్వండి, లేదంటే ఒట్టిగా మనం అన్నం తినేటప్పుడు అన్నం మీద వేసుకొని కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనం స్మూదీస్ లేక వేసుకోవచ్చు. అవిసె గింజల పొడి మన జుట్టుకు, మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సండే రోజు నిన్న చికెన్ కర్రీ ఉంటే అది వేడి చేసుకొని నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను కదా, కాబట్టి కర్రీ ఏం లేదు. అందుకు సండే చేసింది చికెన్ కర్రీ ఉంటే అది పెట్టేసుకొని కొన్ని బీట్రూట్, క్యారెట్, కీరా ముక్కలు, ఆనియన్ ముక్కలు పెట్టేసుకొని తిన్నాను అనమాట. అమ్మ వాళ్ళకి వచ్చేసి ఇంకా బొరుగులు వచ్చేసింటే ఇంకా ఒకరే ఇబ్బంది పడతారనేసి వెళ్ళాను అనమాట. అక్కడ ఇంకా బొరుగులు కూడా దింపేశాను. 60-70 మూటలు వస్తాయి. ఒక్కరే ఇద్దరే దింపుకోవాలంటే కష్టం కదా, వాళ్ళు పైనుంచి వేస్తూ ఉంటారు. అందుకనేసి వెళ్ళి ఇంకా అక్కడ దింపేశాను అనమాట. నైట్కి డిన్నర్ వచ్చేసి నేను జ్యూస్ చూపించాను కదండి, అదే తీసుకున్నాను. ఇంకా నైట్కి ఏం తినలేదనమాట. మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. అందుకు ఇంకా నేను నైట్ ఇది చూపించలేకపోయాను, వచ్చేపటికి లేట్ అయింది. నైట్కి వచ్చేసి ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను అంతే. ఈ వీడియో అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.